సినీ గోయరు ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు సుబ్బరాయ శర్మ. నా గురించి నేను చెప్పుకోవాలంటే, నేను విజయవాడలో పుట్టాను 1947 జనవరిలో. అక్కడే నా హై స్కూల్ స్టడీసు, నా కాలేజ్ స్టడీసు అన్నీ విజయవాడలోనే జరిగాయి. ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్ రావడం జరిగింది 1970లో. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాను. ఆల్మోస్ట్ వాళ్ళందరం ఇక్కడే సెటిల్ అయిపోయాం. నాకు 2 పిల్లలు. సో మై సన్ ఈజ్ వర్కింగ్. మా అబ్బాయి అమెరికాలో వర్క్ చేస్తున్నాడు. మా అమ్మాయి అల్లుడు కూడా అమెరికాలోనే వర్క్ చేసి రీసెంట్గా ఒక 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చారు హైదరాబాద్. దే ఆర్ నా గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ సిటిజన్స్ ఆఫ్ అమెరికా. నా మిస్సెస్ బిఏ బిఈడి స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నారు. ఇది స్థూలంగా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మాది బాగా ఆర్థడాక్స్ కుటుంబం అండి. అంటే నా చిన్నతనం నుంచి నేను చూస్తుండేవాడిని. మా ఫాదర్కి మంచి దైవభక్తి అవి ఉన్నాయి. మా మదరు అయితే రోజు పూజ చేయందే అసలు వంట చేసేవాళ్ళు కూడా కాదు. ఆ రోజుల్లో చాలా ఆర్థడాక్స్ అంటే కొంచెం బాగా మడి గిడి కట్టుకొని చాలా సీరియస్గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు కొంచెం అటు ఇటు మిక్స్డ్గా కూడా ఉంటున్నారు. అప్పట్లో అంత ఇది లేదండి. తర్వాత డ్రామాలు వేసేవాళ్ళు అంటే చాలా దూరం పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. నాకంటే సీనియర్స్ని చాలామంది డ్రామాల్లోకి వచ్చేవాళ్ళు కాదు. బ్రాహ్మణులు అసలు డ్రామాల్లోకి రాకూడదు అనేటువంటి ఒక ఇది కూడా ఉండేది. కానీ ఎక్కువ మంది బ్రాహ్మిన్సే ఆ రోజుల్లో రంగస్థలంలో బాగా రాణించారు. ఒక సిఎస్ఆర్ గారిని తీసుకోండి, మరి మల్లాది గౌరీనాథ్ శాస్త్రి గారు, గోవిందరాల సుబ్బారావు గారు, కస్తూరి శివరావు గారు, ముక్కామల కృష్ణమూర్తి గారు, మరి మాధవపెద్ది వెంకటరామయ్య గారు, అందరూ కూడా డ్రామాల్లో రంగస్థలం మీద బాగా రాణించిన వాళ్ళు. బళ్ళారి రాఘవ్ గారు, అందరూ రంగస్థలం మీద రాణించారు. ఆ స్ఫూర్తి తీసుకొని వాళ్ళ నాటకాలు వేస్తూ ఉంటే చూస్తూ విజయవాడలో మాకు శ్రీరామనవమి ఫంక్షన్స్కి ఇట్లాగా 9 రోజులు నవరాత్రులు చేస్తుండేవాళ్ళు. ఆ పందిళ్లలో చాలా పెద్ద వాళ్ళ నాటకాలు చూసి ఇన్స్పైర్ అయ్యాం. అదే టైంలో మాయాబజార్ లాంటి సినిమాలు, ఆ రోజుల్లో ఆధ్యాత్మిక పౌరాణిక సినిమాలు చాలా ఎక్కువగా వస్తుండేవి సోషల్ కంటే కూడా. సో ఆ విధంగా కూడా మాకు బ్రాటప్ నుంచి ఈ చూసిన దీని మీద కూడా ఆధ్యాత్మిక విషయాల వైపు, ఒక దేవుడి వైపు ఒక నమ్మకం ఏర్పడింది. నేను నా బ్రదర్ ఇద్దరమే మగపిల్లలు మా పేరెంట్స్కి. నేను బీకామ్ చదువుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసాను. తర్వాత మా బ్రదరు ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అతను కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఫైన్ ఆర్ట్స్ ఒక ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది వాడికి, వాడు చూసుకుంటాడు. అది ఆశ్చర్యం అండి. అట్లా ఏం రాలేదు అసలు. నాటకాలు వేస్తే కొంచెం చీప్గా చూడటం, లేకపోతే ఇంట్లో తిట్టడం లాంటివి ఉండేవి ఆ రోజుల్లో. కానీ మా ఇంట్లో లేదే. ఎస్పెషల్లీ మా ఇంట్లో నన్ను అడిగితే ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను కాలేజీలో సెక్రటరీగా పనిచేశాను, కల్చరల్ సెక్రటరీగా 2 years నేను ఎలక్ట్ అయ్యాను. నాకు బెస్ట్ యాక్టరో బెస్ట్ డైరెక్టరో వచ్చినప్పుడు మా అమ్మ మా నాన్న కూడా సంతోషించేవాళ్ళు. ఆ కప్పు అవి ఇంటికి రాగానే చాలా సంతోషించి ఎంకరేజ్ చేసేవాళ్ళు. మన రిహార్సల్స్కి వెళ్తున్నా కూడా ఏం అడ్డం పెట్టేవాళ్ళు కాదు. పైగా ఇంకొకటి ఏమిటంటే, మా ఫాదరు, ఆయన పేరు యుడి ప్రసాదరావు, చిత్రకళ అనే సినిమా మ్యాగజైన్ తీసుకొచ్చారు ఆ రోజుల్లో. అంటే 1960sలో విజయవాడ నుంచి తెలుగు సినిమా మ్యాగజైన్ వచ్చేది. అంతవరకు సినిమా పరిశ్రమ మెడ్రాస్లో ఉండటం వలన అన్ని పత్రికలు కూడా మెడ్రాస్ నుంచే వచ్చేవి, ఎక్సెప్ట్ చిత్రకళ ఆఫ్ మై ఫాదర్. అది మాత్రం విజయవాడ సత్యనారాయణపురం నుంచే. ఇదే ఆ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల కాబోలు మా ఫాదర్ నన్ను ఏమీ అబ్జెక్ట్ చేసేవాళ్ళు కాదు, చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళనే చెప్పాలి. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాతో పాటు నా పేరెంట్స్ ఉన్నా కూడా సినిమాల్లో వేషం వస్తున్న రోజుల్లో ఒక మంచి వేషం వచ్చి నేను వైజాగ్ వెళ్తున్నప్పుడు నన్ను ట్రైన్ దాకా వచ్చి ఆశీర్వదించి పంపిన రోజులు కూడా ఉన్నాయి. సో నాకు మా ఇంట్లోంచి ఏమీ ఇది లేదండి, చెప్పలేదండి అట్లాంటివి. అంటే వివాహమైన తర్వాత ఉద్యోగం మీద ఆధారపడి ముందు చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, అది మెయిన్గా పెట్టుకొని తర్వాత మన హాబీగా సినిమా కానీ, టీవీ కానీ, నటన కానీ, రంగస్థలం కానీ చూసుకోవాలి తప్పితే అది మెయిన్గా పెట్టుకోకూడదని చెప్తుండేవాళ్ళు మా ఫాదర్ కూడాను. అలాగే నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది. అది కూడా గమ్మత్తుగా రంగస్థల కార్యక్రమాల వల్లే వచ్చిందండి నాకు. నేను హైదరాబాద్ వచ్చి ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను.
చేస్తున్నప్పుడు ఇక్కడ ఆర్టీసీలో కొంతమంది నాకు విజయవాడలో తెలిసిన నటీనటులు కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఆర్టీసీలో జాబ్ చేస్తూ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ అందరూ కలిసి ఈవినింగ్ టైంలో ఇక్కడ ఆర్టీసీ ఆఫీస్లో నాటకం రిహార్సల్స్ చేస్తుండేవాళ్ళు. నాకు అట్లాగే ఒకసారి కలిసి ఒక ఫ్రెండ్ రామచంద్రరావు అని ఆయన కలిశారు. కలిసి అరే ఇక్కడ రిహార్సల్ చేస్తున్నావయ్యా రాను కూడా ఏం చేస్తావు సాయంత్రం పూట కాలక్షేపానికి అంటే వెళ్ళాను. వెళ్ళి అక్కడి నుంచి అలా అలవాటైంది. అయిన తర్వాత కొంచెం బ్యాక్గ్రౌండ్గా ఉంటూ వాళ్ళ టీంకి డైరెక్షన్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ హెల్ప్ చేయడం జరిగింది. 1970 డిసెంబర్లో సెక్రటేరియట్ సిల్వర్ జూబిలీ ఫంక్షన్స్ చేశారు సెక్రటేరియట్లో. అప్పుడు చాలా నాటకాలకి పోటీలు పెట్టారు వాళ్ళు. ఆ నాటకాల పోటీల్లో ఆర్టీసీ కూడా పార్టిసిపేట్ చేసింది. దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను నేను. కనక పుష్పరావు అనే ఒక మంచి నాటకం విజయవాడలో ఉన్నప్పుడు బాగా పాపులర్ అయింది. అది తీసుకొచ్చి ఆ నటీనటులను తీసుకొచ్చి కొంచెం హెల్ప్ చేసి చేయటంతో ఇది ఫస్ట్ ప్రైజ్ కొట్టిందండి సెక్రటేరియట్ కల్చరల్ కాంపిటీషన్స్లో. దాంతో వాళ్ళు ఏం చేశారంటే కృతజ్ఞతగా నాకు ఆర్టీసీలో జాబ్ ఇచ్చారు. నేను ఒక పరీక్ష రాయటం కానీ ఒక ఇది చేయటం కానీ ఏమి చేయలేదు, ఇంటర్వ్యూ కానీ ఏమి లేకుండానే ఆటోమేటిక్గా వాళ్ళే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసి అబ్జార్బ్ చేసుకున్నారు. ఆ విధంగా నేను ఆర్టీసీలో 30 ఏళ్ళు సర్వీస్ చేశాను. నిజానికి అంత ఇదేం లేదండి. ఇప్పుడు నాకంటే సీనియర్స్ని చూసుకుంటే ఒక రామశర్మ గారు, హర్నాథ్ గారు, సోహన్ బాబు గారు, ఎన్టీ రామారావు గారు, ఇంకా వాళ్ళకంటే చెప్పాల్సిందేం లేదు, అక్కినేని నాగేశ్వరరావు గారు. వాళ్ళకి ఏంటంటే పిల్లలు ఇచ్చేందుకు కొంతమంది హెసిటేట్ చేసేవాళ్ళేమో కానీ మరి మిగతా వాళ్ళు ఇచ్చారు కదా, పిల్లల్ని ఇచ్చారు. వాళ్ళు కూడా హ్యాపీగా లైఫ్ లాంగ్ చివరి వరకు కూడా దాంపత్య జీవితాన్ని సుఖంగానే గడిపారు కదా. కొంతమందిలో ఉంటుంది అది అన్సర్టెన్ ఫీల్డ్ అని ఒకటి, కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్కి అవకాశం ఉండేటువంటి ఇది అని. ఆ రోజుల్లో ఒక సినిమా పరిశ్రమకి మాత్రమే ఉండేది. మరి ఈ రోజుల్లో మీరు కనుక చూస్తే అందరికీ ఉంటుందండి. చాలా కామన్గా సోషల్ లైఫ్ అనేది ఒకటి ఏర్పడిపోయింది. అందరికీ అన్నీ ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు అసలు ఆ సమస్య లేదు. అసలు ఫస్ట్ తల్లిదండ్రుల్లాగా రంగస్థలం అండి. రంగస్థలం బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది నాకు. 45 ఏళ్ల అనుభవం ఉంది నాకు. ఆ అనుభవం నాకు బాగా సినిమాకి కానీ టీవీకి కానీ బాగా ఉపయోగపడింది. ఎలా చెప్పాలంటే నేను హై స్కూల్లో చదివే రోజుల్లో 1-2 చిన్న హై స్కూల్ డ్రామాలు మాత్రమే వేశాను. నాకంటే సీనియర్స్ ఎవరో నన్ను పిలిచి వేయిస్తే. తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత నాకు హై స్కూల్లోనే ఒక 2 మిత్రులు ఉండేవాళ్ళు. మాధవపెద్ద రమేష్ అని, వీరభద్రరావు అని ఉండేవాళ్ళు. మేము ముగ్గురం కూడా ఎస్ఎల్సీ ఫస్ట్ టైం తప్పామండి. తప్పితే అక్టోబర్లో పాస్ అయ్యి వచ్చేసాను. వాళ్ళిద్దరూ అక్టోబర్ కూడా పోయి మార్చిలో వచ్చారు. అందుకని నేను వాళ్ళకంటే ముందు కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. 1 ఇయర్ సీనియర్ని అయిపోయాను. నెక్స్ట్ వీరభద్రరావు గారు వచ్చారు. నేను కాలేజీలో కల్చరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మళ్ళీ మేము అందరం కలిసి నాటకాలు వేయటం ప్రారంభించాం అక్కడ. ఆ రోజుల్లో ఒక ఆడది అనే ఒక నాటిక, అంటే స్త్రీ పాత్ర లేని నాటికలే వేసేవాళ్ళం. అప్పుడు లేడీ ఆర్టిస్ట్ని మనం హైర్కి తెచ్చుకొని వాళ్ళకి భరించేంత స్తోమత లేదు మరి కుర్రాళ్ళకి, కాలేజీలో చదువుకునే కుర్రాళ్ళం కదా. అందుకని అటువంటి దాంట్లో చిన్న కుర్రాడు వేషం కావాల్సి వచ్చింది. కుర్రాడు ఇన్ ది సెన్స్ కొడుకు వేషం. వీరభద్రరావు గారు ఫాదర్ వేషం వేస్తున్నాడు, ఆయన కొడుకు వేషం కావాల్సి వస్తే పీయూసీలో జాయిన్ అయిన ఒక కుర్రాడిని బాగున్నాడు, ఇతను ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే ఉంది సార్ చేస్తానని చెప్పి వచ్చాడు. అతని చేత ఆ వేషం వేయించాం. ఆ తర్వాత అతనితోనే ఇంకా 2-3 నాటికలు అవి చేయడం జరిగింది. అతనే జంధ్యాల. ఆ తర్వాత చాలా సూపర్ డైరెక్టర్ అయ్యాడు, అవన్నీ మీకు తెలుసు. మంచి 350 సినిమాలకి పైగా రాసినటువంటి రచయిత అయ్యాడు అతను రాసిన మొట్టమొదటి నాటిక జీవన జ్యోతి అనేది నేను బీకామ్ సెకండ్ ఇయర్లో ఉండగా నా డైరెక్షన్లోనే వేశాం. మొట్టమొదటి నాటిక అది. చాలామంది ఏక్ దిన్ కా సుల్తాన్ అనుకుంటారు, కాదండి. మొట్టమొదటి నాటిక జీవన జ్యోతి, తర్వాత లేత గులాబీ, ఆ తర్వాత ఏక్ దిన్ కా సుల్తాన్ అతను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు రాసిందనమాట. ఆ తర్వాత నుంచి సంధ్యారాగంలో శంకరావం అని ఇవన్నీ పుంకాలుగా రాశాడు. ఓ చీకటి రాత్రి, ఇవన్నీ మంచి నాటకాలు రాసి వేస్తుండేవాడు. అయితే అతను వేసినవి కూడా చాలా సీరియస్గా ఉండేవండి. సెంటిమెంట్ డ్రామాలు ఎక్కువ, సెంటిమెంటు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఈ కథలే ఉండేవి. అలాగే సడన్ అతనికి కామెడీ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, కామెడీలో అంత నిష్ణాతుడు ఎలా అయిపోయాడో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. సో ఆ వీరభద్రరావు అనేవాడు తర్వాత ఫిల్మ్ యాక్టర్ అయ్యాడు, సుత్తి వీరభద్రరావు అని. ఆ రమేష్ అనే అతను మాధవపెద్ద రమేష్ సింగర్ అయ్యాడు. ఇట్లాగా ఒక బెంచ్లో ఒక హై స్కూల్లో కూర్చున్న మేము ముగ్గురం కూడా సినిమా పరిశ్రమకు రావడం జరిగింది. ఇదంతా ఎలా జరిగిందంటే ఇంకొంచెం 2 విషయాలుగా చెప్పాలంటే, చెప్పాను కదా మా ఊళ్ళో శ్రీరామనవమి పందిళ్ళు,
ఇలా రామకోటి పందిళ్ళు వేసినప్పుడు మంచి మంచి పెద్ద పెద్ద మహానుభావులు వచ్చి నాటకాలు వేస్తుండేవాళ్ళు. అదొక ఇన్స్పిరేషను. రామారావు గారు మాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అండి. మాయాబజార్ ఒక 27-28 సార్లు చూసుంటాం మా బ్యాచ్ అంతా. అదొక బాగా ఇన్స్పిరేషన్ మాయాబజార్ సినిమా. కోయిన్సిడెంట్ ఏమిటంటే ఇవాళ 30th January 2010 రంగుల్లో ఇవాళే రిలీజ్ అవుతుంది ఆ సినిమా. ఆ సినిమాని చూసి అట్టముక్కలు కత్తిరించుకొని దానికి చెమ్కీలు అద్ది మా ఇంట్లో మా మదర్ శారీ ఒకటి కట్ చేసేసి దానికి రింగులు పెట్టి మా వరండాలోనే నాటకాలు ప్రారంభించాం. అట్లా సినిమా ఇన్ఫ్లుయెన్స్, రామారావు గారి ఇన్ఫ్లుయెన్స్ మా మీద చాలా ఉంది. అక్కడి నుంచి రామారావు గారు ఆ రోజుల్లో చాలా వెరైటీ వేషాలు కూడా వేసేవారు. ఆయన ఇప్పుడు హీరో అయినప్పటికీ ఒక రాజు పేదలో బిచ్చగాడు వేషం కూడా వేశాడు ఆయన. అంటే పాత్రకి ప్రాధాన్యం ఇచ్చేవారు ఆయన. అందుకని అటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతా మాకు బాగా ఉంది. గుమ్మడి గారు, ఐశ్వర్యం గారు వీళ్ళందరినీ చూసిన ఇన్స్పిరేషన్ వచ్చి నటించాలి అనేటువంటిది ఒకటి ఏర్పడింది. ఆ తర్వాత పేరెంట్స్ కానీ మా కాలేజీలో ఇంకొక జిఆర్కే అని ఉండేవారు, జి రాధాకృష్ణమూర్తి గారని. ఇప్పటికీ రిటైర్ అయిపోయి విజయవాడలో ఉన్నారు ఆయన. ఆయన మా ముగ్గురిని పెట్టి కీర్తిశేషులు అనే నాటకం ఆ రోజుల్లో బాగా పాపులర్ అండి. మా ముగ్గురు చేత ఆయన డైరెక్షన్లో కీర్తిశేషుల నాటకం కూడా వేయించారు ఆయన. ఇప్పటికీ ఆయన ఉన్నారు, సజీవ సాక్ష్యం ఆయన. అట్లా వస్తున్న వాళ్ళం ఇక్కడికి కాలేజీకి వచ్చి, కాలేజీ అయిపోయిన తర్వాత జాబ్ కోసం హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో నాటకాలు వేస్తున్న రోజుల్లో ఇక్కడ మాకు దేశరాజు హనుమంతరావు గారిని, ఆయన చాలా బాగా నటించేవారు. ఆయనకు కొన్ని అభిప్రాయాలు ఉండేవి. ఈ మెలో డ్రామా ఒక గుండెలు పిండేలాగా యాక్ట్ చేయటం, దాని నుంచి ఒక న్యాచురల్ థియేటర్కి రావాలి మనం, ఏమిటిది అని అనుకుంటూ భానుప్రకాష్ గారు నా టీంలో యాక్ట్ చేసేవారు. ఆయన బయటకు వచ్చి మాతో ఒక టీం తయారు చేసి నాటకాలు వేస్తుండేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ప్రారంభమైందండి. ఆయన మా గురువు గారు దేశరాజు హనుమంతరావు గారు. ఆయన డైరెక్షన్లో ఎన్నో వెరైటీ డ్రామాలు, సామాజిక స్పృహ కలిగినటువంటి సబ్జెక్టులు అన్నీ వేయటం జరిగింది. ఈ నటనలో ఏమన్నా కాస్త కోస్త మెళకువలు నేర్చుకున్నాము అంటే అది వారి ధర్మమే. ఆయన ఆయన నూతన ప్రసాద్ కానీ, కోట శ్రీనివాసరావు కానీ, నేను కానీ అందరం ఆల్మోస్ట్ అలా ఆయన దగ్గర నేర్చుకున్నాం. నూతన ప్రసాద్ అంటే ఆయన సహనటుడు అనుకోండి, కానీ మేమందరం శిష్యరికం చేసి నేర్చుకున్నాం ఆయన దగ్గర. ఇప్పటికీ టాప్ మోస్ట్ ఎల్బి శ్రీరామ్ కానీ మేమందరం దేశరాజు హనుమంతరావు దగ్గర నేర్చుకున్నది. ఆయన ఇన్ఫ్లుయెన్స్ మాకు మీద బాగా ఉంది. ఆయన రచయితలను కూడా తయారు చేశారు. ఒక ఎండమూరి వీరేంద్రనాథ్, ఎల్బి శ్రీరాములు రచయితలు అయ్యారంటే ఆయనే కారణం. వాళ్ళ చేత రాయించి, వాళ్ళని తిట్టి, వాళ్ళ స్క్రిప్ట్లు అవతల పారేసి మళ్ళీ రాసేదాకా గైడ్ చేసి ఎలా ఉండాలి దాన్ని అని ఆయన ఫైనల్గా తీసుకొచ్చిన తర్వాత ఎక్కడన్నా మార్పులు చేర్పులు కావాలంటే ఆయన స్వయంగా రాసుకొని మేకప్ చేసి మ్యూజిక్ కంపోజ్ చేసి ఏదన్నా ఒక పంచతంత్రం అనే నాటకం ఒకటి వేయించారు, ఎల్బి శ్రీరామ్ చేత రాయించారు. దాంట్లో ఒక కాకి, నక్క, వీటికి కాస్ట్యూమ్స్ కూడా ఆయన మిషన్ మీద కూర్చొని తయారు చేసినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర మేము నేర్చుకున్నాం కాబట్టి ఆ స్టేజ్ నుంచి కష్టపడి వచ్చాం కాబట్టి ఈ స్టేజ్కి వచ్చామని మేము భావిస్తూ ఉంటాం.